వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. టీటీడీని ఏటీఎం గా మార్చిన వైసీపీ నేతలు డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే స్వామివారి భక్తులను అవమానించినట్లే అని టీడీపీ నేతలు అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు దెయ్యాలు వేదాల వల్ల వచ్చినట్టుగా బూతుల మంత్రి కొడాల నాని, పేరు నాని ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు చీకొట్టినా కూడా మీకు బుద్ధి రాలా, ఘోరమైన పరాభం జరిగినా కూడా మీకు మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. మీరు చేసిన దుష్ప్రవర్తన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తిరగబడి ఈ రాష్ట్రాన్ని మీ నుంచి కాపాడి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిపెట్టారు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే విజిలెన్స్ విచారణ జరపాలని ఒక సిట్టుని నియమించి సిట్టు ద్వారా విచారణ జరుపుతుంటే చలి జ్వరంతో భయం పట్టుకుని మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ మాకు సిట్టు వద్దు, సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్యాగ్ పిటిషన్ పడేశారు. అంటే దీని గురించి ఎవరు ఏం మాట్లాడతానికి వీల్లేదంట. ఎవరు మాట్లాడకుండా నీ పాపాలు ఎలా బయటకు వస్తాయి? తప్పు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన వరదలు వస్తే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి కలెక్టరేట్లో కాపురం పెట్టి ఒక బస్సులో మకాం పెట్టి వరదలు తగ్గుముఖం పట్టి అందరికి కూడా రక్షణ కలిగిన తర్వాతే ఆయన ఇంట్లోకి వెళ్తాం జరిగింది. 10 రోజుల పాటు బస్సులోనే మకాం పెట్టాడు. గతంలో నువ్వు ఎప్పుడైనా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వ్యవహరించావా? నీ 5 ఏళ్ల పాలనలో 300 పైగా దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రాముల వారి తలకాయ విగ్రహం కూడా కోసేయడం జరిగింది. ఎప్పుడైనా నువ్వు ఏ గుడికైనా వెళ్ళి అన్యాయం జరిగిన చోటకి వెళ్ళి ఏం జరిగిందని ఇప్పుడైనా విచారించావా? ఇవాళ రోజున ఒక్క సంఘటన కూడా బికాస్ ఆఫ్ హిజ్ వర్క్, ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయన చేసుకొస్తున్న చర్యలను బట్టి ఆయనకి ఎక్కడో ఉంది. అధపాతాళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది పాపులారిటీ విషయంలో అధపాతాళంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈయన మీద ఇంకా బురద చల్లడానికంటే, ఎందుకంటే బురద చల్లాల్సిన పని మీకే దిక్కు లేదు. ఇంకా అయిపోయి ఉన్నారు 11 సీట్లు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మాట్లాడిన పనికి మాలిన గడ్డం వేసుకున్న వ్యక్తి అయితే కనుక అతనికి ప్రజలు భయంకరంగా చీకొట్టారు. 53,000 మెజారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఇతన్ని చీకొడతాం అనే దానికంటే ఇప్పుడు అతను అంతకుముందు చేసిన పనికిమాల వ్యాఖ్యలన్నిటికీ ఆన్సర్ ఇచ్చేట్టుగా అతను 4 సార్లు గెలిచిన మెజారిటీ అంతా కలుపుకున్నా కూడా లేనట్టుగా అంత దారుణంగా ధిక్కరించి చీకొట్టిన వ్యక్తి ఇతను వచ్చి ఇప్పుడు విశ్వాసనీయత గురించి మాట్లాడతాడు. విశ్వాసనీయత అంటే పైగా దేవుడు అంట 40 సార్లు ఎక్కడికో తిరుపతి వెళ్ళాను, ఏదో నడుచుకుంటూ వెళ్ళాను, గుండు కొట్టించాను 22 సార్లు, రకరకాలుగా సోది మాటలన్నీ చెప్తా అంటాడు. తిరుపతి వెళ్ళినంత మాత్రాన నీకు కాశీదారాలు కట్టుకున్నంత మాత్రాన నీకు విశ్వాసనీయత వచ్చేది. నువ్వేం మాట్లాడావో ఒకసారి గుర్తుపెట్టుకో. ఇంతకుముందు ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరక్కొడితే బొమ్మే కదా అన్నావు. బొమ్మే కదా, ఆంజనేయ స్వామి విగ్రహం కొడితే ఆంజనేయులకి ఏమైనా పోద్దా? ఎంత అంటే అలసత్వంతో మాట్లాడావు, ఎంత దారుణంగా మాట్లాడావు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు. అది అందుకే నేను ఎంత చీకొట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. రాబోయే రోజుల్లో మీ తప్పులన్నీ కూడా బయటికి తీయబోతున్నాం. తిరుపతి ప్రాశస్తాన్ని కాపాడుకుంటాం. అదేవిధంగా నేను ఈ మీడియా ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని వేడుకుంటున్నా. రాష్ట్రానికి అరిష్టం జరిగింది. ఈ వైకాపా మూకలు చేసిన చిల్లర పనుల వల్ల రాష్ట్రానికి అరిష్టం జరిగింది. క్షమించండి, క్షమాభిక్ష చేస్తున్నాం, శాంతి హోమాలు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ప్రార్థనలు పూజలు చేయండి, గుళ్ళకి వెళ్ళండి, గుడి మెట్లు మైలపడ్డ మెట్లునన్నీ కూడా శుభ్రం చేయండి. ఈ జగన్మోహన్ రెడ్డి అంత పాపి ఇంకొకడు లేడు. వెంకటేశ్వర స్వామిని ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాం, రాష్ట్రాన్ని కాపాడండి.
హైందవత్వాన్ని గౌరవించే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొస్తున్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 74 సంవత్సరాల వయసులో 13 రోజులు బస్సులోనే ఉండి ప్రతిరోజు 5-6 గంటలు నీళ్ళలోకి వెళ్ళి మొన్న వరద బాధితుల్ని ఆయనే డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకు ఒక భరోసా నమ్మకాన్ని ఇచ్చి అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండి చెప్పిన విధానానికే జగన్కి భయం పుట్టుకుంది, గుబులు పుట్టుకుంది, బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నాడు. ఎప్పుడూ లేదు కనివిని ఎరగని రీతిలో వరద సహాయం అందింది. ఇంట్లోకి నీళ్ళు వస్తే ఆ బాధితులకి 10,000 రూపాయల సహాయం దేశంలో రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు చేయలా. అది ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు గారే తీసుకున్న నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం. అదేవిధంగా వరి పంటకి 10,000 రూపాయల సహాయం, కమర్షియల్ పంటకు కూడా అంతకంటే ఎక్కువ సహాయం అందించి నిన్న అకౌంట్లో పడుతుంటే నాకు వస్తున్న ఫోన్ కాల్ మెసేజ్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు.